వశిష్ఠ మహర్షి పార్వతీ పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతాన్ని దిలీపునికి ఇట్లా వివరించాడు. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతం నందడ బంగారు శెట్టి అనే వైశ్యులు ఉండేవారు. అతనికి భార్య పేరు తాతారమ్మ. బంగారు శెట్టి పిసినుగొట్టు, సంపదయే లెక్క అన్నట్టుగా ఉండేవాడు. ఇంకా ధన ఆర్జనకు ధనము వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యాను. కానీ ఒక్కనాడు కూడా శ్రీహరిని ధ్యానించగా దాన ధర్మాలు చేయక ఉండేవాడు. అంతేకాదు బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలు రుణాలిచ్చి అనుకున్న గడువు రుణం తీర్చినందుకు వారి దగ్గర ఉన్న ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకరోజు బంగారు శెట్టి మరో గ్రామానికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడిని, నా గ్రామం చేరాలనుకుంటున్నాను. ఇంకా 10 ఆమడలకు వెళ్ళాల్సి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతుంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి, చలిగాలులు వణికిస్తున్నాయి. మీ ఇంటి వద్ద రాత్రి గడిపి తెల్లారి మాఘస్నానం చేసి తెల్లారి నేను మా ఊరికి వెళ్తాను అని చెప్పాడు. తాతారమ్మకు జాలి కలిగి వెంటనే తన 6 మూలన శుభ్రం చేసి అందొక్క తుంగచాప వేసి కప్పుకోవడానికి వస్త్రం ఇచ్చెను. ఆమె దయా హృదయరాలు. ఆ వృద్ధుడు బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాతారమ్మ ఒక ఫలంనిచ్చి దానిని భుజించు అని చెప్పింది. మాఘమాస స్నానం చేసి వెళ్తానని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తాడు. ఆ మాఘమాస స్నానం అనగానేమి సెలవిమ్మని తాతారమ్మ అడుగుతుంది కుతూహలంగా. ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్తాను విను అన్నాడు. ఈ మాఘమాసం నదీ స్నానం కానీ, తాటక స్నానం కానీ, నూతిలో నీళ్లతో స్నానం కానీ, సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళ స్నానం చేసి విష్ణు మందిరం వెళ్ళి తులసి దళాలు పూలతో పూజ చేసి స్వామివారికి ప్రసాదం చేసి తర్వాత మాఘపురాణం పఠించవలను. ఇట్లా ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసిన ఆఖరిలో ఆ బ్రాహ్మణ సమ ఆరాధన దాన ధర్మాలు చేయవలను. ఇట్లు చేసిన ఎడల మానవులకు నరకాన్ని నుండి రక్షించి వైకుంఠానికి చేరుకుంటారు. వృద్ధులు అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల బాధలు తొలగిపోయి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగునని ఇది నా అనుభవంతో తెలియచున్నది అని చెప్తాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు తాతారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాపత్కాలంలో బ్రాహ్మణుడితో బాటుగా నదిలోకి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకున్నది. అంతలో తన భర్త వేరే ఊరు నుంచి వచ్చాడు. బంగారు శెట్టి ఇంటికి రాగానే ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పింది. తాను తెల్లవారుజామున స్నానంకి పోదునని తెలియజేసింది. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి భార్యను కొట్టసాగాడు. మాఘమాసం ఏంటి, స్నానమేంటి, వ్రతమేంటి, దానమేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేయకు, నోరు మూసుకొని డబ్బును సంపాదించాలో ఎలాగో నేర్చుకో అన్నాడు. ఎవరి దగ్గర కూడా ఒక్క పైసా వడ్డీ వదలకుండా వసూలు చేసి కూడబెట్టిన ధనము దానం చేయమంటావా? చల్లి నీళ్లతో స్నానం చేయమంటావా? పూజలు చేసి దానాలు చేస్తే ఒళ్ళు గుల్ల అవుతుంది. నెత్తిపై చెంగు వేసుకొని భిక్షాటన చేసుకోవాల్సిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని అంటాడు. ఆ రాత్రి తాతారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారబడుతుందో ఆ నదికి వెళ్ళి స్నానం చేయాలనుకున్నది అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలు దాటినాక చెల్లవారింది. తాను కూడా కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి వద్దకు వచ్చిన వృద్ధ బ్రాహ్మణుతో కలిసి మాఘ స్నానం చేయడానికి వెళ్ళింది. ఇలా బంగారు శెట్టి పసిగట్టాడు. ఒక దుడ్డుకర్ర తీసుకొని నదిలోకి పోయే నీళ్ళలోకి దిగిన భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంతసేపు నీళ్ళలో పెనుగులాట ఆడుకున్నారు. మునుపటి భర్త భార్యలు పెనుగులాట ఆడుకున్న ఇద్దరు మాఘమాస ఫలము దక్కినట్టు ఇద్దరు స్నానము చేశారు నదిలో. మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకుని వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు ఇద్దరు ఒక వ్యాధి సోకి మరికొన్ని రోజుల్లో ఇద్దరు చనిపోతుండగా బంగారు శెట్టి తీసుకోబోవు యమభటులు వచ్చారు.
కాలపాశం వేసి తీసుకుపోచున్నారు. తాతారమ్మను తీసుకుపోవడానికి విష్ణు దూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకుపోచున్నారు. అప్పుడు తాతారమ్మ యమభట్లతో ఇట్లా పలికెను, ఓ యమభట్లారా, ఏమి అన్యాయము! నన్ను వైకుంఠానికి తీసుకుపోచున్నారు ఏమిటి? నా భర్తను యమలోకానికి తీసుకుపోతున్నారు ఏమిటి? ఇద్దరు సమానమే కదా అని ఉద్దేశించాడు. అప్పుడు, ఓ అమ్మ, నీవు మాఘమాస స్నానం చేసినావు, నది స్నానం చేసిన వల్ల నీకు ఈ ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేశాడు. అనేకుల వద్ద ఉన్న డబ్బులు అన్యాయంగా తీసుకున్నాడు. నరకము భయము లేకుండా, భగవంతునిపై భక్తి లేకుండా వ్యవహరించను. యమలోకానికి తీసుకువెళ్ళకపోవడే ఇతనికి న్యాయమని యమభట్లు పలికెరు. ఆమె మరల వారిని ఇట్లా ప్రశ్నించను, నేను ఒక దినము స్నానం చేసినందుకే పుణ్యఫలము కలిగింది. నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఉంటుందా అని అనగా యమభటులు సంశయం కలిగి ఏమీ తోచగా చిత్రగుప్తుని వద్దకు వెళ్ళారు. జరిగిన సంగతి ఆమెకు చెప్పారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాలు పట్టిక చూడగానే ఇద్దరికి సమాన పుణ్యం దక్కింది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు షెట్టిని కూడా వైకుంఠం తీసుకువెళ్ళాడు పొమ్మని చెప్పాడు విష్ణుదూతలతో. విష్ణులోకానికి వెళ్ళే ముందు తాతారమ్మ తన భర్త గతి ఏమైనో అని ఆతృతతో ఉండగా బంగారు షెట్టి పుష్పక విమానం మీద వచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతోషంగా ఉండిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఇట్లా మోక్షం కలిగిందో. భర్త దుర్మార్గుడైన పిసినారైన వ్యవహరించిన భార్య యథాలాపనలతో ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. కనుక ఈ మాఘస్నానం నెల రోజులు చేయకున్నా ఒక్కరోజు చేసినా కూడా మోక్షం కలుగుతుంది.